శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ప్రకాష్ రాజుపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసు వేశారు. నటుడిగా ఉంటూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం సరికాదంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు స్పందించి ప్రకాష్ రాజ్ తీరును వ్యతిరేకిస్తూ ఇవాళ బీజేపీ నాయకులు టీటీడీ బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు. ముఖ్యంగా ఈ లీగల్ నోటీస్ ఏమని ఇష్యూ చేశారు, దేనికి ఇష్యూ చేశారు, ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ప్రకాష్ రాజ్ తీరు ఎలా చూడాలి, ఏమని లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు? ఒళ్ళు కొవ్వెక్కి తినింది అరక్కండా కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ స్వామిని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మంచిది కాదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చెప్పకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే వారికి లీగల్ నోటీసు కూడా పంపించడం జరిగింది. 100 కోట్ల రూపాయలకు డెఫర్మేషన్ కూడా వేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్ కూడా మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము వేయబోతున్నాం. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రకాష్ రాజ్ వీపు విమానం అయిపోతుంది. గతంలో హనుమంతుడు లంకా దహనంలో ఏం జరిగిందో చరిత్ర తెలుసు కదా. తోకతో చేస్తేనే అలా ఉంటే ఇంతమంది శ్రీరామ భక్తులు నీ పైకి వస్తే ఏమవుతుందో ఒకసారి గుర్తుపెట్టుకో. అంతలోపే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రకాష్ రాజ్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. సార్, ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి శ్రీలంకను ఆక్రమించుకున్నారని చెప్పి భావన పట్ల ఇతని వెనక ఎవరన్నా మాట్లాడుతున్నారు, ఎలా చూడాలి సార్? అసలు వాడి హిందువే కాదు. హిందువు అయితే శ్రీరామచంద్రమూర్తి చేతులెత్తి నమస్కరిస్తారు, అన్యమతాన్ని ఆచరిస్తున్నారని చెప్పారు. కాబట్టి చరిత్ర తెలియకుండా చరిత్రహీనుడిగా ప్రకాష్ రాజ్ మిగిలిపోతాడు. అందుకనే రాబో రోజుల్లో మేము వేసే కేసులకి కోర్టులు చుట్టూరు తిరుగుతాడు. ఇప్పటికైనా మించిపోయిన లేదు. చంపదెబ్బలు వేసుకొని మా గుడి చుట్టూరు తిరిగితే, ఒంటిమిట్ట కానీ భద్రాచలం చుట్టూరు తిరిగితే పుణ్యమనే వస్తుంది. కోర్టు చుట్టూరు తిరిగితే నీ కాలు నొప్పి తప్ప ఇంకేం మిగలదు. గతంలో కూడా అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటు మోడీ గారిని నిందించారు, ఇవాళ ఆలయాలు నిందిస్తున్నారు, శ్రీరామచంద్రుని నిందిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఒళ్ళు కొవ్వుకి అదే చెప్తున్నా కదా, తినింది అరకుండా ఒళ్ళు కొవ్వుకి మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. వార్తల్లో హెడ్లైన్స్ కోసము, న్యూస్లో హెడ్లైన్స్ కోసము ప్రకాష్ రాజ్ ఇలా వ్యవహరిస్తున్నాడు. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్కి ఆయన అన్యమతాన్ని అలవాటు పడ్డాడని, ఆ మతంలో ఉన్నాడని చెప్పి మా కంప్లైంట్స్ ఉన్నాయి. నీకు ఆ మతం మీద భక్తి విశ్వాసం ఉంటే అక్కడ దండం పెట్టుకో, కానీ మా దేవుళ్ళను కించపరిచే విధంగా నువ్వు మాట్లాడితే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చివరగా ఇవాళ లీగల్ నోటీస్ అంటే వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజులు స్పందించుకుంటే దాని మీద ఎలాంటి పరిణామాలు? ఖచ్చితంగా వారం రోజులు స్పందించకపోతే మా డెఫర్మేషన్ సూట్ 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ సూట్ వేసాము. అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ప్రైవేట్ కంప్లైంట్ కూడా రాజ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి కోర్టుకి ఆయన అడుగు పెట్టాలి. అడుగు పెట్టినప్పుడు తెలుస్తుంది శ్రీరామ భక్తుల శక్తి ఎంతో. ఆ రోజు ప్రకాష్ రాజ్కి రుచి చూపించబోతాం. ఇది ప్రధానంగా శ్రీరామచంద్రుడిని నిందించిన ఎవరినైతే ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తీరు వివాదాస్పదంగా మారుతూ ఉంది. కాబట్టి ఇటువంటి వారికి తాము గుణపాఠం నేర్పి తీరుతాము, తిరుపతి కోర్టులో అడుగుపెట్టేలా చేస్తాము. భవిష్యత్తులో ఇలాంటి శ్రీరామచంద్రుని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా కూడా గుణపాఠం నేర్పుతామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 తిరుపతి నుంచి.